హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు మనతో పాటు గెస్ట్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బొండాడ గ్రూప్ లో మేడం, బాలకృష్ణ నా పేరు. ఓకే సార్, ఇంతకు ముందు బొండడ గ్రూప్ గురించి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరేం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇది మంచి ప్లాట్ఫామ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను ఒక కమ్యూనిటీలో వచ్చి నేను చూడడం ఫస్ట్ టైం. ఇట్లాగా ఇంత మంచి ప్లాట్ఫామ్ నేను ఎప్పుడు చూడలేదు. చూసాను, కమర్షియల్ ఎగ్జిబిషన్ చూశాను, అది వేరే ఉంది, ఇది వేరే ఉంది. ఇది ఏంటంటే రిలేషన్ బాండింగ్ కానీ, తర్వాత ఏంటంటే బిజినెస్ పబ్లిసిటీ కానీ చాలా బాగుంది ప్లాట్ఫామ్. అది రియల్లీ అప్రిషియేట్ మేడం. అది కాకుండా మా కంపెనీ ఏంటంటే బొండడ అనేది ట్రస్టెడ్ అండ్ లిస్టెడ్ కంపెనీ మేడం. చాలా మంచి కంపెనీ మేడం. ఇది అంటే మేనేజ్మెంట్ వైజ్ కానీ, స్టాఫ్ బిహేవియర్ కానీ అంతా చాలా మంచి కంపెనీ మేడం. ఫేమ్ కూడా అలాగే ఉంది కంపెనీకి. సో ప్రోడక్ట్స్ కూడా అలాగే ఉన్నాయి మేడం. అంత యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ లెవెల్లో కానీ, అంటే లిస్టెడ్ కంపెనీ కాదు మేడం, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను చేసి స్మార్ట్ బ్రిక్స్ అని చెప్పేసి ఏసీ బ్లాక్స్ ఫేర్ ప్రోడక్ట్ చూస్తున్నాం. సో మంచి ప్రోడక్ట్స్ మేడం. ఇది చాలా మంచి సేల్స్ అవుతున్నాయి. కస్టమర్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు మేడం. ఇది అంతే మేడం. ఒక క్వశ్చన్ సార్, ఇక్కడ ఇది బొండడ గ్రూప్ అనేది మనము ఒక బిల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా మన కస్టమర్ మన దగ్గరకు వచ్చి కొనాలంటే ఇది మనం మంచి ప్రొడక్ట్ వాడుతున్నాం అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఇస్తేనే బిల్డర్ అనే వాళ్ళు మన దగ్గరకు వచ్చి బిల్డ్ కొంటారు. ఇంకొకటి ఏంటి, ఎనీ ప్రోడక్ట్, ఒక డోర్ అవని ఎనీ స్టీల్ మనం వాడుతున్నప్పుడు ఖచ్చితంగా నమ్మకం ఇవ్వాలి. అలా కాకుండా కొన్ని చోట్ల ఒక రియల్ ఎస్టేట్ పర్పస్ లో చూస్తే అంటే మనం ఎంత స్ట్రాంగ్ తో బిల్డ్ చేసినా కూడా ఒక్కొక్కసారి కొలాప్స్ అవుతుంటాయి. ఏంటంటే కస్టమర్ నెగిటివ్ ఫీల్ లోకి వెళ్ళిపోతారు. అలాంటి నెగిటివ్ ఫీల్ లేకుండా మన దగ్గర కస్టమర్ నమ్మాలి అంటే మీరు ఎలాంటి నమ్మకాన్ని ఇస్తున్నారు? అంటే ఇప్పుడు కమ్యూనిటీ పర్పస్ తో కాదు, ఎనీ కమ్యూనిటీ మన దగ్గరకు వచ్చి మన దగ్గర కొంటూ ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ ప్రోడక్ట్ ఏంటి సింపుల్ గా బయటికి రాలేదు మేడం. మాకు ల్యాబ్ ఉంది, దాంట్లో కంప్లీట్ టెస్ట్ చేసి బయటకు వస్తాం. ఏ ప్రోడక్ట్ అయినా సరే, బ్రిక్సే కానీ, యూపీసీ విండోసే కానీ, ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఆ ల్యాబ్ లో కంప్లీట్ టెస్ట్ అయ్యి బయటకు వస్తాయి. దాన్ని అన్ని విధాలుగా టెస్ట్ చేస్తారు. దాన్ని కంప్లీట్ టెస్ట్ అయిన తర్వాత బయటకు వస్తాం. మేము కూడా ఫిజికల్ గా ప్రాక్టికల్ గా టెస్ట్ చేసిన తర్వాతనే మేము ప్రోడక్ట్ బయటకు ఇస్తాం మేడం. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ టెస్ట్ చేస్తాం. సో దానివల్ల కస్టమర్ చాలా ట్రస్ట్ మీదకి వస్తారు అనమాట. అండ్ అదొకటే కాకుండా ఒకసారి రిపీటెడ్ ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత మాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. పలానా చోట బాగుంది, ఒకసారి తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ తీసుకుంటూ ఉంటారు మేడం ప్రోడక్ట్స్. సో అట్లా రిపిటేషన్స్ వస్తూ ఉంటాయి మాకు. సో దానివల్ల కూడా మాకు అడ్వాంటేజ్ ఉంటుంది మేడం. ఎందుకంటే ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ మేము క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలని మేము చూస్తాం. సో అదొకటి మాకు గ్యారంటీ ఉంది మేడం. ఓకే, ఎవరైనా సరే మన దగ్గరకు ఒక బిల్డర్ మన దగ్గరకు వస్తున్న క్వాలిటీతో పాటు బెనిఫిట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మీరు దానికి ఏం చెప్తారు? ఎస్ మేడం, బెనిఫిట్ అంటే ప్రైస్ వైజ్ మేడం, కంపేర్ టు అదర్ కాంపిటేటర్స్ డెఫినెట్ గా మాకు కాంపిటేటివ్ ప్రైసింగ్ ఉంటుంది మేడం. అది ప్లస్ ఏంటంటే సర్వీస్ మేడం. ఎందుకంటే కొంతమంది క్రెడిట్ అడుగుతారు, కొంతమంది తర్వాత ఏంటంటే అంటే వాల్యూమ్లు అడుగుతారు. ఆ వాల్యూమ్లు ఇచ్చే కెపాసిటీ కూడా ఈ కంపెనీకి ఉంది మేడం. కొన్ని కంపెనీస్ అంటే కొన్ని రోజులు సప్లై చేస్తారు, తర్వాత మూసేస్తారు, తర్వాత కావాలంటే మళ్ళీ ఇవ్వలేరు ప్రోడక్ట్. మేము అలా కాదు మేడం, ఎంటైర్ ఇయర్ సప్లై చేయమంటే కంటిన్యూస్ సప్లై చేసే కెపాసిటీ ఉంది. పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాం త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ ఆంధ్ర కానీ తెలంగాణ క్యాపిటల్ సిటీలో చాలా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం. కంటిన్యూస్ సప్లై జరుగుతుంది. ఎక్కడ కూడా ఈవెన్ వన్ డే బ్రేక్ రాలేదు మేడం. సో కస్టమర్ ఆ సాటిస్ఫాక్షన్ గుర్తుపెట్టుకుంటారు. ప్రాజెక్ట్స్ మధ్యలో వాళ్ళు పేమెంట్ ఇవ్వలేక ఆగిపోయినా కూడా మళ్ళీ మా దగ్గరకు వచ్చి తర్వాత ఏదే విధంగా మా దగ్గర మళ్ళీ తీసుకుంటారు. సో అదొక అడ్వాంటేజ్ మాకు ఉంది మేడం. ఫైనల్ గా ఈ ప్లాట్ఫామ్ గురించి ఏం చెప్తారు? అదే మేడం చెప్పాను కదా, మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి. కమ్యూనిటీ వైజ్ తర్వాత అంటే పీపుల్ కూడా చాలా పొలైట్, చాలా ఎడ్యుకేటెడ్, చాలా డీసెన్స్. సో ఇంత మంచి క్రౌడ్ అంటే కమర్షియల్ ఎక్స్పోలో ఏంటంటే అందరు మిక్స్ అయ్యే వస్తారు. ఇక్కడ అలా కాదు, ఓన్లీ డీసెంట్ పీపుల్, బిజినెస్ ఎంటర్ప్రీనర్ వాళ్ళే వస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకు అంటే ఒక ట్రస్ట్ అనేది మిగులుతుంది. అంటే ఒక మంచి దాంట్లో మనకు స్టాల్ పెట్టాము, సో మంచి పర్సన్స్ కలిసామని చెప్పేసి ఉంది. ఇది మంచి ప్లాట్ఫామ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది. ఇందాక ట్రస్ట్ గురించి అడిగారండి, కస్టమర్ మీరు సాటిస్ఫై చేయాలనేది. సో కస్టమర్ ఏంటంటే ఈ కంపెనీ అంటే ఏదైతే ఈ బొండడ ఎకోబిల్డ్ గ్రూప్ పెట్టి ప్లస్ అంటే ఈ ప్రోడక్ట్ పెట్టేసి మోర్ దెన్ 10 years అయిపోయింది. సో ఫ్రమ్ డే 1 నుంచి ఏదైతే కంపెనీ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు కంటిన్యూ అలాగే ఉన్నారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కార్పొరేట్ కస్టమర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంకో కస్టమర్ స్టార్ట్ చేస్తారు. సో ఒక కన్స్ట్రక్షన్ అయిపోతున్నప్పుడు ఇంకో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఆటోమేటిక్గా వాళ్ళకి గుర్తొచ్చేది స్మార్ట్ బ్రిక్స్ ఉంటుంది. ఎందుకంటే మోర్ దెన్ 10 yearsగా ట్రస్ట్ ఉంటుంది కాబట్టి ఎన్ని రిక్వైర్మెంట్ ఫస్ట్ ఇదే గుర్తుకొస్తుంది. సో ఒక రోజు వరకు ఎందుకంటే ఎంత పబ్లిసిటీని అంటే నార్మల్గా మౌత్ పబ్లిసిటీని పెంచిన బెస్ట్ వెపన్ ఏది లేదు. సో 1-to-1 కమ్యూనికేషన్ అలాగే ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఏంటంటే మేము ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఆటోమేటిక్ కస్టమర్స్ మా దగ్గరకు వస్తారు. సో ట్రస్ట్ అలాగే ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి దే ఆర్ వెరీ హ్యాపీ. సో కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 10 yearsగా మేజర్ ఆఫ్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ షాపర్జీ పాలెంజీ కానీ, కల్పతరు కానీ, కేపీసీ కానీ ఇవన్నీ మేజర్ కంపెనీస్ పాన్ ఇండియా బేస్లో సర్వీస్ ఉంది. ఒక ప్లేస్లో రిక్వైర్మెంట్ యూస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఇంకో కస్టమర్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే మాకు కస్టమర్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మాదేంటంటే ఎంటైర్ బొండోడ్ గ్రూప్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ ఒకసారి ఎంటర్ అవుతే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి 1-to-1 వెళ్ళిపోతుంది.
ఎందుకంటే మా దగ్గర ఎల్ఈడి లైట్ డివిజన్ ఉంది, బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. అంటే సింగిల్ స్టాప్ సొల్యూషన్లు అన్నీ ఉంటాయి. సో మా దగ్గర ఎల్ఈడి డివిజన్ కూడా ఉంది. ఇప్పుడు అంటే ప్యూర్లీ కమర్షియల్గా వెళ్తున్నారు. సో ఎంటైర్ బీహార్ గవర్నమెంట్ బ్రెడా అని ఒకటి ఉంది. సో వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ గవర్నమెంట్లో ప్రతి విలేజ్లో స్ట్రీట్ లైట్కి సోలార్ లైట్ ఫిక్స్ చేస్తున్నారు. అది మా కంపెనీ వస్తుంది. మా కంపెనీ అంటే అప్రూవల్ వచ్చింది మాకు. ఎందుకంటే సోలార్ అనేది టెలికామ్ అనేది కోర్ బిజినెస్. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అక్కడ నుంచి వచ్చి 1 to 1 అలా వచ్చేసింది. అందుకని మా కస్టమర్ బేస్ ఎక్కువ ఉంటుంది, కస్టమర్ లాయల్టీ ఎక్కువ ఉంటుంది. వన్స్ ఒక్కసారి కస్టమర్కి బొండాడికి ఎంటర్ అవుతే సో లైఫ్ లాంగ్ అక్కడి నుంచి ఇంకో 10 మందికి వెళ్తుంది తప్ప అక్కడికి కట్ అవ్వదు.